ఉదయం సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకే అద్భుతం ఎక్కడుందో తెలుసా? విజయనగరం దగ్గర అరసవల్లిలో ఇక్కడే పుష్కరంలో స్నానం చేస్తే రోగాలన్నీ పోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మరి ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం ఏమిటి? ఈ 7 నిమిషాలు మొత్తం కథ వినండి. సీక్రెట్ టిప్స్ ఇప్పుడే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ ద 9 లాక్స్ ఛానల్. ఈరోజు మనం విశాఖ నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత పురాతనమైన భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్రానికి వెళ్తున్నాం. ఈ యాత్రలో ఆలయ చరిత్ర, సూర్యకిరణాల రహస్యం, ఇంద్ర పుష్కరిణి విశేషాలను క్లియర్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు రండి ప్రయాణం చేద్దాం. అలాగే విశాఖ జిల్లాలో ఆర్టీసీ ద్వారకానగర్ కాంప్లెక్స్లో నేను శ్రీకాకుళం వెళ్ళటానికి ఛార్జెస్ వచ్చి 135 రూపాయలు నాకు పడ్డాది. ఇంకా బస్ టికెట్ తీసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా బస్సులో నేను ఎక్కడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ బస్ స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. మనం అరసవల్లి క్షేత్రానికి ప్రయాణం అవుతున్నాం అన్నమాట. ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ని క్రాస్ చేస్తూ మనం వైజాగ్ సరిహద్దుల నుంచి దాటుకుంటూ మనం ఈ కాంప్లెక్స్ రూట్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. రామా టాకీస్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం మద్దిలపాలెం రూట్స్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే వైజాగ్ నుంచి మనం దాదాపు శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా మార్గ మధ్యలో మనకి శ్రీకాకుళం ఎంటర్ అయ్యే సమయంలో మనకి బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటూ మనం శ్రీకాకుళంలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద మనకి ప్రవహించేటువంటి నది వచ్చేసి వంశావళి నది అనమాట. ఇది దాదాపు ఒరిస్సా ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లా వైపు మనకి తరలి మనకి మహాసముద్రంలో అయినటువంటి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అయినటువంటి వంశావళి నది మనకి సముద్ర గర్భంలో కలుస్తూ ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో అనేది. ఈ విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే హైప్ బటన్ మీరు ఇవ్వడం వల్ల నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. సో నా వీడియో మీకు కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాదాపు ఈ వంశావళి నది ద్వారా మనం ప్రయాణం చేస్తూ మనం శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అవుతూ మనం బస్ స్టేషన్ చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అమ్మయ్య, ఇంకా ఫైనల్గా మనం శ్రీకాకుళం బస్ స్టాండ్కి చేరుకున్నాం అనమాట. బస్ స్టాండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ స్లో మోషన్లో నేను విజువల్స్ అయితే మీకు చిత్రీకరించి నేను చూపించడం జరుగుతుంది మన శ్రీకాకుళం బస్ స్టాండ్ అనేది. సో వైజాగ్ నుంచి శ్రీకాకుళం బస్ వచ్చేసి నాకు సుమారు 135 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ అరసవల్లి టెంపుల్ వరకు కాదు, బస్ స్టాండ్ వరకు. ఇంకా ఈ బస్ స్టాండ్ మనం దిగిన వెంటనే మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి దాదాపు ఒక 20 రూపాయల నుంచి సుమారు ఒక 50 రూపాయల లోపల మనకి ఆటో ఛార్జెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అక్కడ మనకి సూర్యనారాయణ స్వామి ముఖద్వారం దగ్గర డ్రాప్ చేస్తారనమాట.
మనం అరస్విలి క్షేత్రానికి చేరుకున్నాం. 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని పద్మవ్యూహ ఆకారంలో నిర్మించారు. భారతదేశంలో భాస్కరుడికి ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాలు అరస్విల్లి అత్యంత ప్రాచీనమైనది. ఈ ఆలయం అవతరణ వెనుక ఈ ఓ ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు దేవేంద్రుడు కైలాసాన్ని ఈశ్వరుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ద్వారపాలకుడైన నందీశ్వరుడు అడ్డుకుంటాడు. దేవేంద్రుడు ఆగ్రహంతో లోపలికి వెళ్ళబోగా నందీశ్వరుని త్రితాడనని గురయ్యి స్పృహ తప్పి ఇక్కడ పడిపోతాడు. శరీర బాధతో సతమతమవుతున్న ఇంద్రుడికి సూర్యభగవాను స్వప్నంలో కనిపించి, ఇక్కడ నన్ను ఉపాసిస్తే నీ బాధను తొలగిపోతాయని అభయమిస్తాడు. దేవేంద్రుడికి సూర్యభగవాను విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించగా తన అనారోగ్యం నయమైంది. అందుకే ఇక్కడ స్వామివారిని పూజిస్తే సమస్త చర్మ రోగాలను, ఆయురారోగ్యాలను, సమస్యలను అన్నీ తొలగిపోయే భక్తులకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా. దేవేంద్రుడు స్వామివారి అభిషేకం కోసం తన వజ్రంతో నేలను తవ్వగా ఏర్పడింది ఇంద్ర పుష్కరిణి. పవిత్ర తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి అనారోగ్యాల సమస్యలు నయమవుతాయని ఈ క్షేత్ర మహత్యం చెబుతుంది. ఈ ఆలయంలో అతిపెద్ద అద్భుతం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనం మారే మార్చి మరియు సెప్టెంబర్ నెలలో సూర్యోదయ సమయంలో తొలి కిరణాలు గోపురం నుండి నేరుగా గర్భగుడిలోకి స్వామివారి పాదాలను తాకుతాయి. నేటి శిల్పులు ఖగోళ విజ్ఞానాన్ని ఇది ఒక గొప్ప నిదర్శనం. ప్రత్యక్ష దైవమైన భాస్కరుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన మౌంట్ ఉద్దాన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటిల్ దెన్ బాయ్.